ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర శుక్రవారం నాడు యేసు ప్రభు వారు శిలువపై మాట్లాడిన 7 మాటల గురించి ధ్యానించుకుందాం. ఈ వీడియోలో మొదటి మాట నేర్చుకుందాం. మొదటి మాట ఏమన్నారు, ఆ మాట యొక్క సారాంశం ఏంటి అనేది నేర్చుకుందాం. శిలువపై యేసు ప్రభు పలికిన మొదటి మాట క్షమాపణకు మరియు అపారమైన దైవ ప్రేమకు నిదర్శనం. ఆ మాట మరియు దాని విశిష్టతను బైబిల్ వచనాలతో ఇక్కడ వివరణగా నేర్చుకుందాం. శిలువపై మొదటి మాట, ద ఫస్ట్ వర్డ్, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని మొదటి మాట చెప్పారు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఈ మాట యొక్క ప్రాముఖ్యత మరియు పూర్తి వివరణ ఏంటంటే, ఫస్ట్ది శత్రువుల కోసం ప్రార్థన. యేసు ప్రభువును సిలువ వేసిన వారు ఆయనను శారీరకంగా హింసించారు, అవమానించారు మరియు గేలి చేశారు. అంతటి భయంకరమైన వేదనలో ఉండి కూడా ఆయన వారిపై పగ తీర్చుకోవాలని కోరుకోలేదు. బదులుగా తనను హింసించే వారి కోసం తండ్రి అయిన దేవుడిని క్షమాపణ వేడుకున్నాడు. ఇది ఆయన బోధించిన మీ శత్రువును ప్రేమించుడి మత్తయి 5:44లో ఉంటుంది ఈ మాట. అనే మాటను స్వయంగా ఆచరించి చూపించిన సందర్భం ఇది. యేసు ప్రభు కేవలం తన శిష్యుల కోసం లేదా తన ప్రేమించే వారి కోసం మాత్రమే ప్రార్థించలేదు. తనను సిలువ కొట్టిన వారి కోసం, తన వస్త్రాలను పంచుకున్న వారి కోసం ప్రార్థించారు. యెషయా గ్రంథం 53:12లో చెప్తారు, ఆయన అనేకుల పాపములను భరించుచు అపరాధుల పక్షమున విజ్ఞాపనము చేసెను. సిలువపై ఆయన పలికిన మొదటి మాట ఈ ప్రవచనానికి సంపూర్ణ నెరవేర్పు అన్నమాట. రెండవ అంతరార్థం తీసుకుంటే, సిలువ వేసిన వాళ్ళ అజ్ఞానాన్ని కనికరించిన యేసు ప్రభు వీరేమి చేయుచున్నారో వీరెరుగురని అనడం ద్వారా వారు చేస్తున్నది ఎంతటి ఘోరమైన పాపమో వారికి తెలియడం లేదని యేసు వారి పట్ల జాలిపడ్డారు. వారి లోక రక్షకుడిని సిలువ వేస్తున్నారని స్పృహల వారికి లేదని, వారి అజ్ఞానాన్ని బట్టి వారిని క్షమించమని వేడుకున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని అనడంలో ఒక గొప్ప మర్మం ఉంది. వారు ఒక సామాన్య మనిషిని కాదు, సాక్షాత్తు మహిమ స్వరూపమైన యేసు ప్రభువును సిలువ వేస్తున్నారని వారికి తెలియదు. 1 కొరింథీయులు 2:8లో చెప్తారు, అపోస్తలుడైన పౌలు ఇలా అంటారు, లోకాధికారులలో ఎవడునూ ఈ జ్ఞానమును గ్రహింపలేడు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును వారు సిలువ వేయకపోదురు. ప్రవక్త అయిన యెషయా 100 ఏళ్ల క్రితమే మెస్సయ్య గురించి ఇలా ప్రవచించాడు, అపరాధుల పక్షమున విజ్ఞాపనము చేసెను. యెషయా 53:12. యేసు సిలువపై పలికిన ఈ మొదటి మాట ద్వారా ఆ ప్రవచనం నెరవేరింది. ఆయన మందరి పాప పరిహారం కోసం తండ్రి ఎదుట మధ్యవర్తిగా నిలబడ్డారు. క్రైస్తవ విశ్వాసానికి క్షమాపణే మూలం. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం మరణించారు. ఆయన మొదటి మాట ద్వారా లోకానికి ఇచ్చిన సందేశం ఏమిటంటే, దేవుని ప్రేమ ఎంతటి పాపినైనా క్షమించడానికి సిద్ధంగా ఉంది. క్షమాపణే రక్షణ పునాది. ఫర్గివ్నెస్ యాజ్ ద ఫౌండేషన్. యేసు సిలువపై తన పరిచర్యను క్షమాపణతో ప్రారంభించారు. క్రైస్తవ్యం అంటేనే క్షమించడం. ఆయన రక్తము చిందించబడక ముందే ఆయన తన హృదయంలో వారిని క్షమించేశారు. ఎఫెసీయులకు 1:7లో అంటారు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని నందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకు మాదిరిగానే మనం కూడా మనల్ని బాధ పెట్టిన వారిని ఎలా క్షమించాలో యేసు ఇక్కడ చూపించారనమాట. స్టెఫాను సాక్ష్యం చెప్పిండు. మొదటి మహత సాక్షి అయిన స్టెఫానును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన కూడా యేసు వలనే ప్రార్థించారు, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకము. అపోస్తలుల కార్యములు 7:60లో చూసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపు వాక్యాల కింద
యేసు ప్రభు శిలువపై పలికిన మొదటి మాట మనకు నేర్పే పాట ఏమిటంటే, మనల్ని బాధ పెట్టిన వారిని మనం మనస్ఫూర్తిగా క్షమించాలి. ఆయన చూపిన ఆ క్షమాగుణమే నేడు మనకు లభించిన రక్షణకు ఆధారం. శారీరక వేదన అనుభవిస్తున్నప్పుడు సాధారణంగా ఎవరైనా కోపంగా లేదా బాధగా ఉంటారు, కానీ యేసు మాత్రం ప్రేమను కురిపించారు. మన జీవితంలో ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని వారిని క్షమించే హృదయం మనకు ఉండాలని ఈ మాట గుర్తు చేస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ఏకీభవించండి. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, కల్వరి శిలువపై మీరు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అద్భుతమైన క్షమాగుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మిమ్మల్ని హింసించిన వారిని, దూషించిన వారిని కూడా ప్రేమించి వారి కోసం తండ్రిని వేడుకున్న మీ అపారమైన కనికరాన్ని మేము ధ్యానిస్తున్నాము. ఆ మొదటి మాట ద్వారానే మాకు రక్షణకు ద్వారం తెరిచారు. మేము పాపలమై ఉండగానే మా అపరాధాలను క్షమించి మీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినందుకు వందనాలు. ప్రభువా, ఈరోజు మా జీవితాల్లో కూడా అటువంటి క్షమా హృదయాన్ని దయచేయండి. మాకు అన్యాయం చేసిన వారిని, మమ్మల్ని బాధ పెట్టిన వారిని మీ వలనే మనస్ఫూర్తిగా క్షమించే గొప్ప మనసును మాకు ప్రసాదించండి. మాలో ఉన్న పగ, ద్వేషము, అసూయలను తొలగించి మీ ప్రేమతో మమ్మల్ని నింపండి. మీ క్షమాపణను పొందుకున్న మేము ఇతరులకు ఆ క్షమాపణను కూడా పంచే సాక్షులుగా జీవించాలని సహాయం చేయండి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి హృదయాల్లో మీ శాంతిని ఉంచండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు శిలువపై పలికిన రెండవ మాట, ఇది నిరీక్షణకు మరియు రక్షణకు నిదర్శనం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇది రక్షణ వాక్కుగా మనము చెప్పుకోవచ్చు. ఈ మాట యేసు తన పక్కనే సిలువ వేయబడిన ఒక దొంగతో పలికారు. ఈ చిన్న వాక్యంలో 3 గొప్ప సత్యాలు దాగున్నాయి. ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పశ్చాత్తాపం, రిపెటెన్స్. ఆ దొంగ తన తప్పును ఒప్పుకొని యేసును, ప్రభు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అని ఆ దొంగ యేసు ప్రభు వారిని వేడుకున్నాడు. మనం ఎంతటి పాపులమైనా మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగితే ఆయన మనల్ని చేరదీస్తాడు అనేది పశ్చాత్తాపం అన్నమాట. రెండవది తక్షణ రక్షణ, ఇమిడియట్ సాల్వేషన్. యేసు రేపు లేదా కొన్ని ఏళ్ల తర్వాత అని చెప్పలేదు, నేడు అని చెప్పారు. క్రీస్తును నమ్మిన క్షణమే మనకు తక్షణ రక్షణ లభిస్తుందన్నమాట. మూడవది ఏంటిదంటే నిశ్చయత, అష్యూరెన్స్. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పడం ద్వారా యేసు మనకు పరలోక రాజ్యం పట్ల ఒక బలమైన భరోసాను ఇచ్చారన్నమాట. మన జీవితం చివరి దశలో ఉన్నా లేదా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా యేసు ప్రభు వైపు చూస్తే ఆయన మనకు శాంతిని, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన మనల్ని ఎన్నడూ విస్మరించడు అన్నమాట. ఈ 2 మాట ఆధారంగా మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలు అందరూ ఏకీభవించవలసిందిగా కోరుతున్నాము. ప్రియ పరలోకపు తండ్రి, మా పాపముల కోసమే సిలువ వేయబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున నీకు వందనములు. సిలువ వేదనలో కూడా ఒక పాపి మొర ఆలకించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని వాగ్దానం చేసిన ఆయన గొప్ప ప్రేమను బట్టి స్తుతించుతున్నాము. ప్రభు, ఆ దొంగ వల్లే మేము కూడా మా తప్పులను ఒప్పుకొనిచున్నాము. మా అపరాధములను క్షమించుము. మా జీవితాంతం
నీపైన విశ్వాసం ఉంచి కృపను మాకు దయచేయి. మాకు రక్షణ మరియు పరలోక రాజ్యపు నిశ్చయితను అనుగ్రహించు. మేము కూడా నీతో కూడా నిత్య జీవంలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తద్వారా మిగతా వారికి కూడా ఇది రికమెండ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసుక్రీస్తు శిలువపై పలికిన మూడో మాట మానవీయ సంబంధాలకు, బాధ్యతకు మరియు ప్రేమకు నిదర్శనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 మరియు 27 వచనములు. తన తల్లి తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచి ఉండటం చూసి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాను. ఈ మాటను యేసు తన తల్లి అయిన మరియను మరియు తనకు అత్యంత ప్రియమైన శిష్యుడైన యోహానును ఉద్దేశించి పలికారు. ఇందులో మనం గమనించాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, 1, కుమారునిగా బాధ్యత. శిలువపై అంతటి భయంకరమైన ప్రాణవేదన అనుభవించినప్పటికీ యేసు తన తల్లిని మరువలేదు. ఒక కుమారునిగా ఆమె భవిష్యత్తు గురించి, ఆమె సంరక్షణ గురించి ఆలోచించి తన శిష్యుడైన యోహానుకు ఆమెను అప్పగించారు. ఇది మన తల్లిదండ్రుల పట్ల చూపవలసిన బాధ్యతను గుర్తు చేస్తుంది. రెండవది ఆత్మీయ కుటుంబం. రక్త సంబంధం కంటే ఆత్మీయ సంబంధం గొప్పదని యేసు ఇక్కడ నిరూపించారు. తన శిష్యుడిని తన తల్లికి కుమారునిగా మార్చడం ద్వారా విశ్వాసులందరూ ఒకే కుటుంబం అనే సందేశాన్ని ఇచ్చారు. 3వది ప్రేమ మరియు త్యాగం. తన ప్రాణత్యాగం చేస్తున్న సమయంలో కూడా ఇతరుల క్షేమం కోసం ఆలోచించడం యేసులోని అపారమైన ప్రేమకు నిదర్శనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడవ మాటకు సంబంధించి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, శిలువపై నీవు చూపిన ఆత్మీయ అనుబంధాన్ని బట్టి నీకు స్తోత్రములు. వేదనలో ఉండి కూడా నీ తల్లి క్షేమాన్ని కోరిన నీవు మాకు గొప్ప ఆదర్శం. మా కుటుంబాల పట్ల, మా తల్లిదండ్రుల పట్ల మాకున్న బాధ్యతలను నెరవేర్చే జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ నీ ఆత్మీయ కుటుంబంలో ఐక్యంగా ఉండే కృపను మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శిలువపై యేసు పలికిన 4వ మాట. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో లోతైన అర్థం కలిగి ఉంటుంది. అదేంటంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని. మత్తయి 27:46 వచనం. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అంటాడనమాట. ఈ మాటలో 3 పరమార్థాలు కలిగి ఉంటాయి అన్నమాట. 1, పాపభారం. యేసుక్రీస్తు లోక పాపములన్నింటినీ తనపై వేసుకున్న క్షణం అది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని భరిస్తున్న కుమారుని వైపు చూడలేక ముఖం తిప్పుకున్నాడు. ఆ సమయంలో తండ్రి నుండి విడిపోవడమే యేసు అనుభవించిన అతిపెద్ద ఆవేదన. 2వది ఏంటంటే, మానవత్వం మరియు దైవత్వం. ఈ మాట యేసు అనుభవించిన మానసిక, ఆధ్యాత్మిక వేదనను తెలియజేస్తుంది. మన పాపాల కోసం ఆయన దేవునిచే విడనాడబడ్డాడని, తద్వారా మనం దేవునికి దగ్గర అవ్వాలని ఈ మాట గుర్తు చేస్తుంది. 3వది ఏంటంటే, ప్రవచన నెరవేర్పు. ఇది పాత నిబంధనలోని కీర్తన గ్రంథం 22:1లోని ప్రవచనానికి నెరవేర్పు. తాను మెస్సియా అని ఇశ్రాయేలులకు నిరూపించడానికి కూడా ఆయన ఈ మాటను ఉచ్చరించారు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తం నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినందుకు నీకు వందనాలు. ప్రభువా, శిలువపై మా శిక్షను మీరు అనుభవిస్తూ తండ్రి అయిన దేవుని ఎడబాటును భరించిన ఆ వేదనను
మేము తలంచుకుంటున్నాము. మమ్మల్ని నీ బిడ్డలుగా స్వీకరించాలని ఆనాడు మీరు ఒంటరితనాన్ని అనుభవించారు. మీరు పొందిన ఆ శ్రమను బట్టి, మీరు చిందించిన రక్తమును బట్టి మాకు విముక్తిని ప్రసాదించినందుకు వందనాలు. మేము ఎప్పుడూ నీ ప్రేమను మరవకుండా నీ మార్గంలో నడిచేలా మాకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న, చదువుతున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కష్టాల్లో తోడుగా ఉండి వారికి నెమ్మదిని ప్రసాదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సిలువపై యేసు పలికిన 5వ మాట అత్యంత స్వల్పమైనది, కానీ అది ఆయన మానవత్వాన్ని మరియు ప్రవచన నెరవేర్పును తెలియజేస్తుంది. ఆ మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19:28 అన్నమాట. దీని యొక్క ముఖ్య వివరణ ఏంటంటే, ఫస్ట్ది నిజమైన మానవత్వం. ఈ మాట యేసుక్రీస్తు పొందిన శారీరక వేదనను తెలియజేస్తుంది. ఆయన కేవలం దేవుడు మాత్రమే కాదు, మనలాగే రక్తమాంసాలు కలిగిన పరిపూర్ణ మానవుడని, మనలాగే ఆకలి, దప్పిక, నొప్పి అనుభవిస్తారని ఇది నిరూపిస్తుంది. లేఖనం నెరవేర్చినట్లు కీర్తన గ్రంథం 69:21 నా దప్పికి చిరకను త్రాగనిచ్చేరి అని వ్రాయబడిన ప్రవచనం నెరవేర్చడానికి యేసు ఈ మాట పలికారు. ఆధ్యాత్మిక దాహం భౌతికమైన దాహం కంటే ఆత్మల రక్షణ పట్ల ఆయనకు ఉన్న దాహాన్ని ఇది సూచిస్తుంది. మన పాప విముక్తి కోసం ఆయన ఆ వేదనను భరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, లోక పాపముల కోసం సిలువపై దప్పికొన్న నీ కుమారుని త్యాగాన్ని మేము తలుచుకుంటున్నాము. మా ఆత్మల రక్షణ కోసం ఆయన పడిన శ్రమను బట్టి నీకు కృతజ్ఞతలు. మా జీవితాలలో కూడా నీ వాక్యం కోసం, నీ నీతి కోసం అట్టి దప్పికను మాకు ప్రసాదించము. నీ మార్గములో మమ్మల్ని నడిపించమని మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సిలువపై యేసు పలికిన 6వ మాట విజయానికి మరియు రక్షణ కార్య సమాప్తికి చిహ్నం. ఇది కేవలం ఒక మాట మాత్రమే కాదు, మానవ చరిత్రను మార్చిన ఒక గొప్ప ప్రకటన. ఆ మాట ఏంటంటే, సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 చూసుకోవచ్చు. దీని యొక్క ముఖ్యమైన వివరణలోకి మనం వెళ్ళినట్లయితే, ఈ మాట యొక్క ముఖ్యమైన వివరణ మనం చూసుకున్నట్లయితే, రక్షణ కార్యం పూర్తి. తండ్రి అయిన దేవుడు యేసుని ఏ పని నిమిత్తం ఈ లోకానికి పంపారో ఆ రక్షణ కార్యం అంటే అదేంటిది? మానవ పాప ప్రక్షాళన కోసం దేవుడు యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. పూర్తిగా నెరవేరిందని దీని అర్థం. పాప రుణ విముక్తి. ఆ కాలంలో అప్పు తీరిపోయినప్పుడు టెటెల్స్టై అనే పదాన్ని వాడేవారు. అంటే రుణం పూర్తిగా చెల్లించబడింది అని అర్థం. మన పాపపు రుణాన్ని యేసు తన రక్తంతో పూర్తిగా చెల్లించారని ఈ మాట తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో పాప పరిహారం కోసం జంతువులను బలిచ్చేవారు. యేసు ఈ మాట పలకడంతో ఇకపై అటువంటి బలులు అవసరం లేదని, ఆయనే పరిపూర్ణ బలిగా మారి రక్షణను స్థిరపరిచారని అర్థం. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మా పాపముల కోసం మీ కుమారుని యేసుక్రీస్తును సిలువపై బలిగా అర్పించి రక్షణ కార్యాన్ని సమాప్తం చేసినందుకు మీకు వందనాలు. మా అపరాధములను క్షమించి మా రుణమును తీర్చివేసిన గొప్ప త్యాగాన్ని మేము ఎల్లప్పుడూ స్మరించుకునేలా చేయండి. ఈ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సిలువపై యేసు పలికిన 7వ మాట
ఆయన భూలోక యాత్రకు ముగింపు మరియు తండ్రిపై ఆయనకు ఉన్న సంపూర్ణ విశ్వాసానికి నిదర్శనం ఇది. ఆ మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23:46 చూసుకోవచ్చు. దీనిలోని పరమార్థాలు చాలా ఉన్నాయి అన్నమాట. చూడండి, సంపూర్ణ సమర్పణ. యేసు తన ప్రాణాన్ని ఎవరో తీయగా వదిలేయలేదు. ఆయనే స్వయంగా తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ఇది ఆయన విధేయతకు మరియు సమర్పణకు పరాకాష్ట. తండ్రితో సహవాసం. 4వ మాటలో నన్ను ఎందుకు చేయి విడిచితివి అని వేదన చెందిన యేసు 7వ మాట వచ్చేసరికి తిరిగి తండ్రి పిలుపును, సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ తండ్రి అని పిలవడం విశేషం. అంటే పాపానికి చెల్లించాల్సిన శిక్ష ముగిసి తండ్రితో సంబంధం పునరుద్ధరించబడింది. మరణంపై విజయం. క్రైస్తవులకు మరణం అనేది అంతం కాదు, అది తండ్రి చేతుల్లోకి వెళ్ళే ఒక ద్వారం అని యేసు ఈ మాట ద్వారా నిరూపించారు. ఆయన ప్రశాంతంగా తన కన్ను మూశారు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చి చివరగా నీ చేతుల్లోకి తన ఆత్మను అప్పగించిన యేసుక్రీస్తును బట్టి నీకు స్తోత్రాలు. మా జీవిత యాత్ర ముగిసినప్పుడు మేము కూడా ధైర్యంగా నీ చేతుల్లోకి చేరగలమనే నిరీక్షణను మాకు ఇచ్చినందుకు వందనాలు. మా అంతిమ శ్వాస వరకు నీపై విశ్వాసం కలిగి ఉండేలా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శుభ శుక్రవారం కాబట్టి మనం గుడ్ ఫ్రైడే యొక్క సందేశం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం. గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు క్రీస్తు ప్రేమలో జీవించాలి. ఈరోజు క్రీస్తుని గురించి సిలువ వేయబడ్డ రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు క్రీస్తుని సందేశము వినాలి. మానవాళి పాప విముక్తి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువపై తన ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది. ఖచ్చితంగా గుడ్ ఫ్రైడే యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని మనం ఈరోజు సమగ్రంగా తెలుసుకుందాం. కల్వరి శిలువపై కురిసిన అపారమైన ప్రేమ ధార. ఈరోజు శుభ శుక్రవారం. క్రైస్తవ విశ్వాసంలో గుడ్ ఫ్రైడే అనేది ఒక పుణ్య శుక్రవారం, మంచి శుక్రవారం, అత్యంత కీలకమైన రోజు. ఇది కేవలం ఒక మరణాన్ని స్మరించుకునే రోజు మాత్రమే కాదు, ఇది మానవాళి పాప విముక్తి కోసం దేవుడు చేసిన అద్భుతమైన ప్రణాళిక నెరవేరిన రోజు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు కల్వరి శిలువపై తన ప్రాణాన్ని ధారపోసిన ఈ రోజును మనం ఎందుకు మంచి శుక్రవారం అంటామో ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం. మొదటగా శిలువ. దేవుని ప్రేమకు పరాకాష్ట ఈ శిలువ. బైబిల్ గ్రంథం చెబుతోంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16 చెప్తారు ఈ మాటలు. దేవుని ప్రేమ కేవలం మాటలకు పరిమితం కాలేదు, అది చేతల్లో, ముఖ్యంగా శిలువ త్యాగంలో వ్యక్తమైంది. మానవుడు చేసిన పాపానికి మరణమే శిక్ష. ఆ శిక్ష నుండి మనల్ని తప్పించడానికి ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ఆ శిక్షను తనపై వేసుకున్నారు. గెత్సెమనే ప్రార్థన మరియు బందీ కావడం గురించి మనం తెలుసుకోవాలి. గుడ్ ఫ్రైడే సంఘటనలు గెత్సెమనే తోటలో ప్రారంభమయ్యాయి. అక్కడ యేసు పడిన మానసిక వేదన వర్ణనాతీతం. రాబోయే భయంకరమైన శ్రమను చూసి ఆయన చెమట రక్త బిందువులుగా మారింది. అయినప్పటికీ నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రికి లోబడి పోయారు. తన శిష్యుడైన యూదా ఇస్కరియోతు ముందుతో అప్పగించబడడం, సైనికులు ఆయనను బంధించడం వంటివి
ఆయన అనుభవించిన అవమానాలకు ఆరంభం. అవమానాల గురించి యేసుక్రీస్తును అన్యాయంగా విచారించారు. ప్రధాన యాజకులు, పిలాతు, హేరోదుల ముందు ఆయన మౌనంగా నిలబడ్డారు. ఆయనపై ఉమ్మి వేశారు, చెంపదెబ్బలు కొట్టారు, తలపై ముండ్ల కిరీటాన్ని పెట్టి హేళన చేశారు. రోమా సైనికులు ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు ఆయన వీపు నాగటి చాలల్లా చీలిపోయింది. ఇవన్నీ మన పాపాల నిమిత్తమే ఆయన భరించారు. గొల్గొత్తా మార్గం గురించి, సిలువ మోత. గొల్గొత్తా మార్గం మొత్తం ఆయన సిలువ మోశారు. భయంకరమైన గాయాలతో నీరసించిపోయిన శరీరంతో యేసు తన సిలువను తానే మోస్తూ గొల్గొత్తా కొండ వైపు సాగారు. దారిలో ఎందరో స్త్రీలు ఏడ్చుతుంటే, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు. అంటే తన ప్రాణాపాయ స్థితిలో కూడా ఆయన ఇతర క్షేమం గురించి ఆలోచించారు. కురేనీయుడైన సిమోను ఆయనను సిలువను మోయడంలో సహాయపడ్డాడు. సిలువపై మళ్ళీ ఆయన 7 మాటలు చెప్పారు. ఆ 7 మాటల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆయన సిలువపై వేలాడారు. ఆ సమయంలో ఆయన పలికిన 7 మాటలు విశ్వవ్యాప్తమైన సందేశాన్ని ఇస్తాయన్నమాట. మొదటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమింపుము అనేసి అన్నారు. తనను చంపుతున్న శత్రువుల కోసం ప్రార్థించిన క్షమాశీలి ఆయన. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పశ్చాత్తాపడిన దొంగకు రక్షణ ఇచ్చారు ఆయన. మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మరణశయ్యపై ఉండి కూడా తన తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగించారు ఆ యేసుప్రభు. నాలుగవ మాట, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? మానవాళి పాప భారాన్ని మోస్తున్నప్పుడు దేవుని నుండి కలిగిన ఎడబాటు వేదన ఈ మాట. ఐదవ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఆయన మానవత్వాన్ని, మన ఆత్మల దాహాన్ని ఇది చూపిస్తుంది. ఆరవ మాట, సమాప్తమైనది. మానవ రక్షణ కార్యం పూర్తయిందని ప్రకటించారు. ఏడవ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను సంపూర్ణ సమర్పణతో అని ప్రాణం విడిచారు. అప్పటికి ఇక 7వ మాట పలికేసి ఆయన ప్రాణం విడిచిన తర్వాత ప్రకృతి చాలా భయంకరంగా స్పందించింది. యేసు ప్రాణం విడిచినప్పుడు సూర్యుడు చీకటి అయ్యాడు, భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, దేవాలయపు తెరపై నుండి కిందకి 2గా చినిగిపోయింది. అంటే దేవుని వద్దకు వెళ్ళడానికి అప్పటి వరకు ఉన్న అడ్డుగోడ తొలగిపోయిందని, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి నేరుగా వెళ్ళవచ్చని దీని అర్థము. దీనివల్ల మానవులకి కలిగిన ప్రయోజనం ఏంటి అంటే, అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే విముక్తి. మానవ పాప జీవితానికి కలిగిన విముక్తి, శాంతి, మనం దేవునితో సమాధాన పడ్డామా అనే శాంతి, స్వస్థత. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలిగింది. నిరీక్షణ, మరణం తర్వాత జీవం ఉందనే నిరీక్షణ సిలువ ద్వారా లభించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగింపు వాక్యాలకు మనం ఈ గుడ్ ఫ్రైడే కేవలం ఒక ఆచారంగా కాదు, ఆచారంగా మిగిలిపోకూడదు. యేసు మన కోసం అంత శ్రమను ఎందుకు భరించారో ఆలోచించండి. మన పాపపు అలవాట్లను విడిచిపెట్టి ఆయన చూపిన ప్రేమ మార్గంలో నడవటమే మనం ఆయనకి ఇచ్చే నిజమైన గౌరవం. ఆయన శిలువ వద్ద మోకరిల్లి మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి నూతన సృష్టిగా మారుస్తారు. శిలువ మరణం ముగింపు కాదు, అది పునరుత్థానానికి, అంటే ఈస్టర్కి దారి తీస్తుంది. ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ప్రపంచం ఎన్నడూ చూడని గొప్ప ప్రేమను ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. ఇది కేవలం దుఃఖించే రోజు మాత్రమే కాదు, నిత్య జీవానికి మార్గాన్ని మార్చిన రోజు.
మన పాపాలకు శిక్షను యేసు తనపై వేసుకొని మన శాంతి కోసం శిలువపై మూల్యాన్ని చెల్లించారు. ఆయన త్యాగం మన జీవితాల్లో తెచ్చిన కృపను మరియు నిరీక్షణను ఈరోజు ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించవలసిందిగా కోరుస్తున్నాం. ప్రియులారా, పరలోకమందున మా ప్రియ తండ్రి, ఈ పవిత్రమైన గుడ్ ఫ్రైడే దినాన మీ కుమారుడైన యేసుక్రీస్తు మా కోసం చేసిన త్యాగాన్ని తలపోస్తూ మీ సన్నిధికి వస్తున్నాము. ప్రభువా, మీ శిలువ రక్తము ద్వారా మాకు రక్షణను ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు. తండ్రి, ఈ సమయంలో నా కుటుంబ సభ్యులందరినీ మీ హస్తాలకు అప్పగించుతున్నాను. మా ఇంట్లో మీ శాంతి, సమాధానం మరియు ఐక్యతను ఉంచండి. మా మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీ మార్గంలో నడిచే కృపను మాకు దయచేయండి. మా పిల్లలను, పెద్దలను మీ రెక్కల చాటున భద్రపరచండి. ప్రభువా, మా ఆరోగ్య విషయాలలో మీ హస్తాన్ని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలిగెను అని మీ వాక్యం సెలవిస్తుంది. మా శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనతను, అనారోగ్యాన్ని యేసు నామములో తొలగించమని అడుగుతున్నాం తండ్రి. మాకు సంపూర్ణ ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న మా బంధువులను, స్నేహితులను మీరే ముట్టి స్వస్థపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు మీ అపారమైన ప్రేమను తలపోస్తూ వినయపూర్వకమైన హృదయంతో మీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. మేము అర్హులం కాకపోయినా మా పాపాలను మీపై వేసుకొని శిలువ శ్రమను భరించి మాకు రక్షణను ప్రసాదించేందుకు మీకు వందనాలు. మా అవసరాలన్నింటినీ మీ మహిమలో తీర్చి మమ్మల్ని మీ ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయమని మీ త్యాగాన్ని మేము ధ్యానిస్తుండగా మీ నామానికి మహిమ తెచ్చేలా జీవించేలా మాకు సహాయం చేయండి. మీ శాంతి హృదయాలను నింపాలని, మీ వెలుగు మమ్మల్ని పునరుత్థాన నిరీక్షణ వైపు నడిపించాలని మా రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ ప్రార్థనను, ఈ సందేశాన్ని విన్న మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. తద్వారా వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుందన్నమాట. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.